కాలానికి ఎంత పెద్ద గాయానైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు. కానీ కొన్ని గాయాలు గుండాకి వరకు మానం. ఇప్పుడు గోడ గుట్టకెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడే గుట్టకి వచ్చేసినాం. ఇంకెంత ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ట్రెక్కింగ్ వేస్తున్నాం, కిందికి వెళ్ళి ట్రెక్కింగ్ వేసి. ఇంకేమైందిరా, పోయిన వాళ్ళు మళ్ళీ కిందికి దిగురు. పైకి బండి పంపించలేదురా. ఈడరా ఈయన కిందికి వచ్చేసినాం. బాయ్. అయితే ఇప్పుడు ఏం సంగతి, ఏం చేస్తున్నాం రోజు? ఎందుకు వచ్చినాం ఈరోజు? కోడాకి ఎందుకు వచ్చినాం అనీష్? ఈరోజు దినేష్ గారు ఇంటికి పిలిచి చికెన్ వండిపించి దావా తీసుకున్నాం. చికెన్ తినడం మా కోసం వండిపిస్తుంది, వాడు తినకపోయినా మా కోసం వండిపిస్తుంది. నేర్చుకోండి ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉండాలి, దినేష్ లా ఉండాలి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. BFF in the chat guys, best friend forever. మా ఇడిగైనా ఏంది రా జరుగుంటే చచ్చిపోతుంటా. జరుగు పడతావా రాళ్ళను? పడతా కానీ అవతరికే పడతా. ఇప్పుడే కోవిడ గుట్ట మీకు ఎక్కినాం. చాలా హాట్ ఎవరో సంగీ టెంపుల్ అయ్యే ఎట్లా దిగుదామనుకో. స్లైడ్స్ చేస్తున్నా అని ఏం అభిరామ్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఇడిపోతుంది. ఇది చాలా స్టీప్ ఉంది. అనేసాడు ఇక్కడ పడతాడు. ఎక్కాడు చారుతుంది కానీ ఎక్కిండు. ఈరోజు ఏదో మూడింది, సింపుల్ వచ్చినాయి బయటికి. ఇక్కడైనా చూసుకున్నట్టయితే అరే ఇటంట అభిరామ్ వాడు ఆనే ఉంటారా పాపం. సంగీ టెంపుల్ ఇది. ఏమో సాగర్ అంటే ఏడాది పడుతుందా? సంగీ టెంపుల్ పోదాం ఎప్పుడన్నా అనీష్? చిన్నప్పుడు పోయినా సంగీ టెంపుల్. అది ఫస్ట్ ఇది రాని ఇది కాదు, మిక్స్ చేద్దాం. అది పోయింది పెట్టిన చాలా తర్వాత ఎడిపోయినా. అరే కొండపోచమ్మ సాగర్ బాగుంది కదా, అది పెట్టలేము. అది దాన్ని పెట్టినాక అది పరుగు కూడా ఎడియాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మరెన్నో మస్తు మంది నుంచి వచ్చిన వద్దు నేను తిత్తా, నువ్వు ఫోన్ పట్టుకోను. మనం టాప్ పాయింట్ ఎక్కాం కోడలోని.
ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే తెలిసిన ఫోటో ఎంత చిన్న అరే దుంకగా అనీష్ అని అరే అరే వద్దురా అరే కాకపోతే ఇంకొక అమ్మాయి ఎందుకురా కాలానికి ఎంత పెద్ద గాయానైనా మంచి శక్తి ఉంటుందని అందరూ అంటారు కానీ కొన్ని గాయాలు కుండాకి వరకు మానం. దట్టమైన అడవుల్లో ప్రయాణించింది. यहाँ से लेकर अमेरिका के पूर्वी किनारे तक खुला समंदर है 4800 किलोमीटर की दूरी और मैं वहीं जा रहा हूँ. जब कैप्टन मुझे इशारा देगा तो मैं बोट से उतर जाऊंगा और फिर किसी भटके हुए ఇప్పుడు ఈ 2 రోజుల పాటు మనం ఈ అడవిలోనే ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి మన ఫుడ్ మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నివసించే జంతువులు తొండలు అవన్నీ చూసుకొని పరీక్షించి వాటిని తినగలిగిన తినాలి. మీతో పాటు చెప్పొచ్చాడా మరి? మాతో పాటు వచ్చేది మన టీం మెంబర్స్ అభిరామ్, రఘు, కెమెరామ్యాన్ దినేష్. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇదిరా మేలే మేలు అంకుల్ అనీష్ ఇదేం తెలుసారా నీ జాతకం చెప్తాడు అది ఎగిరిరా జాతకం మంచిగా ఉన్న జాతకం ముడిసిపోయిందా ఫ్యూచర్ పుడిచిపెట్టేట్టు వాడు ఎందుకు పెడతాడు చెప్తా 50-50. అందమైన కొడుకులు ఉంటారు అంట. వాళ్ళ ఆంటీస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అనీష్. చూపిరా చూపండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఐస్ క్రీమ్ తిండికి మస్కాటి ఐస్ క్రీమ్ వచ్చాయి. ఇలా మీరు టేస్ట్ చేసే పెట్టినాను బాగుందా ఏరే ఎప్పుడారా నేను చెప్తే ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చిన తయారీ. ఈ ఐస్ క్రీమ్ మాత్రం నోట్ వేసుకునే కరిగిపోతుంది. నట్స్ కూడా చాలా బాగున్నాయి. ఏం నట్స్? ఆల్మండ్ నట్స్. ఆల్మండ్ నట్స్ కూడా చాలా బాగున్నాయి. ఐస్ క్రీమ్ కూడా మస్తు మెత్తగా ఉంది. నార్మల్ ఐస్ క్రీమ్ లేదు, నోట్ వేసుకుని కరిగిపోతుంది.